అనిపించింది? ఓకే, ఆ జడ్జిలు అయితే పర్లేదు, మంచిగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మంచి మంచి ఎంటర్టైన్మెంట్ కోసం ఆలోచిస్తున్నారు. అందరికీ ఓటింగ్ చేసే విధానం అంటే లోపలికి ఎంట్రీ చేసే గ్రీన్ లైట్ గ్రీన్ బోర్డు ఎత్తున్నారు కదా, బాగానే అనిపించింది. కానీ ఆ అమ్మాయికి గ్రీన్ పేడ పూసుకోమనేటప్పుడు కొంచెం ఆలోచించింది. నువ్వు ఇమ్మీడియట్గా అసలు వాళ్ళ నోట్లోకి వెళ్ళి సగం ఎండింగ్ లాస్ట్ అక్షరం ఏదైతే బయటకు వస్తుందో ఆ మూమెంట్లో వెళ్ళి ఎమ్మడి తీసుకొని పూసుకుంటే అసలు హల్చల్ అయిపోయేది, అంత షాక్ అయిపోయేది వాళ్ళు. కానీ నువ్వు ఆలోచిస్తున్నావు. సేమ్ టైం నువ్వు పేడ పట్టుకున్న సందర్భంలో కూడా నీ కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. అది బిందు మాదే అబ్జర్వ్ చేసింది, అందుకని ఏడుస్తున్నావా అని అడిగింది. నేను ఏడిపిస్తా అంటాను, ఏడిపిస్తా దాన్ని పేడ పూసుకోవడానికి ఎందుకు ఆలోచించినావు అంతసేపు? నెక్స్ట్ నువ్వు అక్కడ పనికిరావని మాకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళు కూడా అబ్జర్వ్ చేశారు, మాకు కూడా అర్థమైపోయింది. బిందు దేవి అయితే కరెక్ట్ డిసిజన్ తీసుకుంది. మళ్ళీ ఒకసారి మేము షాకాను మిస్ తెలంగాణ అనగానే. సేమ్ టైము ఎండింగ్ మూవీలో శ్రీముఖి షేక్ హ్యాండ్ ఇవ్వమంటే శ్రీముఖి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, కానీ హగ్గిస్తుంది. అంటే పేడ సామాన్యులు అయితే వాళ్ళని పేడ పూసుకోమని ముఖాలకు అంటారు, కానీ మీరు పేడ ఉన్న చేతులతో షేక్ హ్యాండ్ ఇవ్వలేరా? మీరు సెలబ్రిటీలా? సామాన్యుల ఓటింగ్స్ అయితే కావాలా, మీరు సెలబ్రిటీలు అవ్వాలా మీరు? సో అక్కడ ఆ అమ్మాయి నచ్చలేదు, శ్రీముఖి యాంకరింగ్ కూడా, అంటే ఆమె మాట్లాడిన విధానం కూడా నచ్చలేదు అక్కడ. సో డే 2లో కూడా మైనస్లు చాలా ఉన్నాయి. జడ్జిలు కూడా చిన్న చిన్న మిస్టేక్లు చేస్తున్నారని అనిపిస్తుంది. ఒక 2-3 అయితే 2-3 సెలెక్షన్ చేసే విధానం బాగా నాకు చాలా బాగా అనిపించింది. ఆ హ్యాండిక్యాప్డ్ అని కాదు, కానీ ఆయన హ్యాండిక్యాప్డ్ అయిన తర్వాతనే నేను ఇన్ని చేయగలిగినా అన్నాడు. రియల్లీ గ్రేట్. ఎందుకంటే మనం అన్నీ ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం. సో ఆ బ్రదర్కి అయితే సెల్యూట్ కొడుతున్నా. సేమ్ టైము మన 3వ జడ్జి అతని పేరు గుర్తురాలే, 4వ విన్నర్ ఉన్నాడుగా అభిజిత్ బాగా థింకింగ్ చేస్తున్నాడు. అంతసేపు ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడ వచ్చింది కామన్ మ్యాన్సే, నార్మల్ పర్సన్సే. నువ్వు అంత థింకింగ్ చేసి వెళ్ళినా వద్దా అంటున్నావు. సో చాలా డిలే చేస్తున్నావు, అది ఒక నచ్చట్లేదు. ఇమ్మీడియట్ తీసేసుకోవచ్చు, నీకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పేసి. కాకపోతే ప్రతి ఒక్కరిని రిజెక్ట్ చేసేస్తున్నావు, కొంచెం ఆలోచించాలని కోరుకుంటున్నా. సో డే 2 నార్మల్గానే ఉంది.